మీటింగ్ లో ఏం డిస్కస్ చేశారంటే ఏం చెప్తారు? చూడండి, ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ఆత్మగౌరవానికి దీనికి లింక్ ఏంటుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. తెలంగాణ ఆత్మగౌరవంతో దీనికి ముడిపెట్టిన వాళ్ళకి నిజంగా వాళ్ళు ఆలోచించుకోవాలా. ఒక ఉప్పెన తెలంగాణ తెలంగాణ రాజకీయ లో డెఫినెట్లీ రాబోతుంది. దానికంటే ముందు మేము చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది రాజకీయంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మంత్రులు వెళ్ళినా, ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు, పార్టీ పరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందే వెళ్ళినారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ జరపడానికి వెళ్ళలేదు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, అక్కడి నుంచి ఒకటి ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు చూడండి, అది పార్టీ పరమైన కార్యక్రమాలు అందరూ ప్రకటించే జరిగింది. ఆ రోజు చర్చించడం కూడా డెఫినెట్లీ స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన దాని ప్రకారం అందరినీ కలిసి ఒక గౌరవవందనాలు ఐఏసీ తరఫున తెలపడం జరిగింది. ఇక మూడో విషయం ఆత్మగౌరవం అని రావడం జరుగుతుంది. ఆత్మగౌరవం అంటే ఏంటంటే మనలో ప్రభుత్వంలో ఎవరైనా తలదూర్చే అవసరం లేదు. మన అవుట్ రైట్ ప్రభుత్వం మనది ఏంటని ఇవాళ మనం సాధించిన విజయం డెఫినెట్లీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునరావృతం చేసుకోదలుచుకుంది. ఇక్కడ ఉన్న ఐక్యత దేశవ్యాప్తంగా చూపించదలుచుకుంది. అందుకే డెఫినెట్లీ ఢిల్లీలో వాళ్ళు పిలిచి సగౌరవంగా వాళ్ళు చూపించినారు. ఎందుకంటే 5 రాష్ట్రాల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాంగ్రెస్ విజయడంక నేషనల్ దేశవ్యాప్తంగా తిరగాల, నేషనల్ మీడియాలో కూడా తెలియాలంటే డెఫినెట్లీ వాళ్ళు పిలిచినారండి. ఇది ఒక రాజకీయంగా మాది ఒక పొలిటికల్ పార్టీ. డెఫినెట్లీ పాలసీ డిసిషన్స్ తీసుకున్నాం, పార్టీ పరంగా ముందుకెళ్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసండి, చాలా మంది ఇవాళ మనం క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ కావడం కూడా ఒక వెరైటీగా చూస్తున్నారు. ఏంటంటే డెఫినెట్లీ దీంట్లో అంతరుద్యోగం ఏదో ఉందని. ఎందుకంటే మేము ఒకటి చాలా చెప్తామండి, ఇవాళ మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ డెఫినెట్లీ పెడుతున్నాం పలానా తారీఖు అని డెఫినెట్లీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. డెఫినెట్లీ లీక్సే. మా పార్టీ ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పలానా తారీఖు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక షెడ్యూల్ విడుదల చేస్తే ఎక్కడ షెడ్యూల్ విడుదల కాలేదు. ఇంకోటి ఇవాళ మా పార్టీ తరఫున ఒకటి చూడండి, ఇవాళ మున్సిపల్ ఎన్నికల 100గా గెలవడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అట్లనే డిసిసి పరంగా కొన్ని విధానపరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఎక్కడ కూడా పాలసీ డిసిషన్స్ కి డెఫినెట్లీ పార్టీ పరంగా ఇక్కడ గ్యాప్ దేవద్దు, 2 సమన్వయంతో ముందుకెళ్లాలని చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఒక విషయం చెప్తున్నానండి, డెఫినెట్లీ అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక కొత్త శకం చూడబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో డెఫినెట్లీ అటెన్షన్ డైవర్షన్ కానివ్వండి, పొలిటికల్ గా డెఫినెట్లీ ప్రజల మూడ్ డైవర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగా పాతాలను తొక్కబడతారో, ఏ రకంగా అవినీతి చేసిన వాళ్ళని ప్రజలను డెఫినెట్లీ ముందు పెట్టి తెలంగాణ నుంచి తరిమి కొడతారో రాబోయే కాలంలో వెరీ సూన్ మీరు చూడబోతున్నారు. దానికి అనుకున్న డిసిషన్స్ మా ముఖ్యమంత్రి గారు వెరీ సూన్ మీకు చెప్తారు. ఎందుకంటే అండి ఇవాళ ఏదున్నా సరే మేము ప్రజాపాలన అని చెప్పి మా పని మేము చేసుకుంటూ పోయినా కూడా డెఫినెట్లీ ఒక పరంగా మిస్గైడెన్స్ తీసుకొస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ యువతలో డెఫినెట్లీ అభద్రతా భావం లేపుతున్నారు, యువతలో కసి లేపుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి వచ్చింది, ప్రజల ఆకాంక్ష ప్రకారం ఉంది, ప్రజల ఆకాంక్ష ప్రకారం ముందుకెళ్తుందండి. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? దత్తాత్రేయ గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మీ పార్టీ నుంచి అయితే కీలక నేతలు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అసలు రాహుల్ గాంధీ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. అది కేబినెట్ మీటింగే కాదు కదా, అంటే కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. కేబినెట్ మంత్రులు హాజరైనంత మాత్రాన కేబినెట్ మీటింగ్ అయిపోతుందా? అలాగే ఆల్రెడీ మన కృష్ణతేజ గారు ఇచ్చినటువంటి వివరణ కూడా మీరు విన్నారు కదా, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టుగా తెలంగాణ సమాజం మొత్తం భావిస్తాం. ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఎ డీటెయిల్డ్ క్లారిఫికేషన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్లి రాహుల్ గాంధీ గారిని అలింగనమే చేసుకోండి, ఆత్మగౌరవమే చేసుకోండి, సోనియా గాంధీ గారికి పాదాభివందనమే చేసుకోండి, తెలంగాణ తల్లిగా ఆయనకు మాతృమూర్తిగా ప్రకటించుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరం కూడా మేము ఆబ్జెక్షన్ చెప్పలేదు. బట్ తెలంగాణ క్యాబినెట్ అండ్ చీఫ్ మినిస్టర్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ తెలంగాణస్ రిప్రజెంటేటివ్. కాబట్టి తెలంగాణ రిప్రజెంటేటివ్ గా ఏ బాధ్యతలు లేని నీ పార్టీకి అధ్యక్షుడు కూడా కాడు రాహుల్ గాంధీ. ఏ రైట్ తో ఆయన క్యాబినెట్ మీటింగ్ లో జరగబోయే డిసిషన్స్ పైన మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి, ఆ నిర్ణయాలు తీసుకోండి అనేటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం అనేటువంటిది దేనికి సంకేతం? మోర్ ఓవర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 95% అండి, 95% ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక్కటి కూడా పూర్తి కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. కేవలం ఒక ఉచిత బస్సు, ఒక రేషన్ కార్డులు ఇచ్చేసి ప్రజలకు మేము సన్న బియ్యం ఇచ్చినామనే ఈ 2 అంశాల విషయంలో తప్ప 95% వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అట్లాగే ఉన్నాయి. పెండింగ్ లో 13 హామీలు పెండింగ్ లో ఉన్నాయి. టోటల్ గా 420 హామీస్ ని వీళ్ళు ఎగవేసి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఒక సమీక్ష లేదు, ఒక మీటింగ్ లేదు. ముఖ్యంగా విద్యాశాఖ పైన మీటింగ్ లేదు,
అట్లాగే హోంశాఖ పైన మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి విద్యార్థులై, అట్లాగే ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారయ్యా అంటే రేవంత్ రెడ్డి గారే, హోంశాఖ మంత్రిగా ఎవరున్నారయ్యా అంటే రేవంత్ రెడ్డి గారే. ఈ రెండు అంశాలలో ఆయన ఫెయిల్యూర్ సీఎం గా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి నేనేమంటా ఉన్నామంటే వై ఈ ఇన్వైటెడ్ ఎంటైర్ క్యాబినెట్ టు ఢిల్లీ. ఏం చేశారు అసలు? ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం దేనికి సంకేతం? తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ప్రభుత్వ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి హూ ఇస్ రాహుల్ గాంధీ, వాట్ రైట్ హీ హాజ్ అనేటువంటిది మా క్వశ్చన్. ఇక్కడ రాహుల్ గాంధీకి ఏం రైట్ ఉంది తెలంగాణలో జరగబోతు అంటే? అదే చెప్పాం కదా, మంచికో చెడుకో మనోడు ఉంటే మన మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన కేంద్రంలో ఓ ప్రతిపక్ష నేత కావచ్చు, ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్ల గురించి ఏ రోజు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రస్తావించలేదు, మల్లికార్జున ఖర్గే గారు ప్రస్తావించలేదు బీసీల రిజర్వేషన్ల విషయంలో. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి అంశాలపైన ఒక్క రోజైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం ఇంత తీవ్ర స్థాయిలో అయితా ఉంటే, బనకచెర్ల ప్రాజెక్టును వాళ్ళు మార్చుకొని నల్లమల సాగర్ పేరు మీద వాళ్ళు వస్తా ఉంటే ఎక్కడైనా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి గారి కోసమైనా రాహుల్ గాంధీ గారు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? తెలంగాణ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించిండ్రా? వాళ్ళ నాయకులు ఎవరైనా సోనియా గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఈయన పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈయన మీటింగ్ కే దిక్కు లేదు, దివాణం లేదండి, ఎవరు రాలేదు పార్టీ నాయకులు. అంటే వాట్ ప్రియారిటీ దే ఆర్ గివింగ్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ వై దే ఆర్ టేకింగ్ డిసిషన్స్ ఇన్ క్యాబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి అంశాలపైన తీసుకునే నిర్ణయానికి వాట్ రైట్ హీ హ్యాస్ అనేటువంటిది ఎవరైనా అడుగుతారు కదా. రాహుల్ గాంధీకి ఏం రైట్ ఉంది తెలంగాణ నిర్ణయాలు, క్యాబినెట్ నిర్ణయాలపైన చర్చించడానికి? నువ్వు పార్టీ నాయకులుగా పిలుచుకొని నీ పార్టీ విస్తరణ కోసం మాట్లాడుకుంటే వీఆర్ నాట్ ఆబ్జెక్టింగ్ దట్, బట్ ఎంటైర్ క్యాబినెట్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ వాళ్ళు కూర్చొని క్యాబినెట్ మీటింగ్ ని ఢిల్లీలో పెట్టి జరగబోయే క్యాబినెట్ మీటింగ్, తెలంగాణలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సల్ అంట. ఇప్పుడు వాళ్ళు ఇస్తారనుకున్నారు పాపం రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మర్స్ దే ఆర్ వెయిటింగ్ అండి. 3 దఫాలుగా రైతు బంధు ఎగ్గొడుతున్నారు. ఇది ఎగవేతల ప్రభుత్వం అండి. మాయ మాటలు చెప్పి రైతులని మోసం చేసి 100 రోజుల్లో రుణమాఫీ ఉష్కైపోయింది, రైతు బంధు ఉష్కైపోయింది, రైతు బీమాకు దిక్కు లేదు, దివానా లేదు. అట్లాగే రైతుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తాం మేము 15,000, రైతులకు ఇస్తాం 15,000, బోనస్సులు ఇస్తాం. ఏదైనా జరిగిందా ఇప్పటి వరకు? మహిళలని మోసం చేసిండ్రు, 2,500 లేదు, వాళ్ళకి ఇస్తామన్న ఆడపిల్లలకు స్కూటీలు లేవు, తులం బంగారాలు లేవు. ఈవెన్ తో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 12,000 కేసీఆర్ కిట్ను కూడా నిలిపివేసిండ్రు. ఇంత దౌర్భాగ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారు రాజకీయాలకు వేదికగా మార్చిండ్రు కేవలం ఢిల్లీకి కప్పం కట్టడానికి. తెలంగాణ రాష్ట్ర సొమ్ము మేము ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, మేము 3 అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని తెలంగాణలో అవినీతి జరగకుండా అడ్డుకున్న 3 అంశాల్లో వాటి మీదనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారేమో. ఢిల్లీ కప్పం కట్టడంలో, ఢిల్లీ పెద్దలకు కట్టేటువంటి RR ట్యాక్స్ విషయంలో సారీ అండి నేను చేయలేకపోయినా ప్రతిపక్షం చాలా బలంగా ఉంది, మా అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసింది, నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే భూములు, ఇవాళ ఇండస్ట్రియల్ భూముల విషయంలో 5 లక్షల కోట్ల కుంభకోణాన్ని అడ్డుకోగలిగినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో 10,000 కుంభకోణాన్ని అడ్డుకోగలిగినాం. అట్లాగే వాళ్ళ లఘుచర్ల విషయంలో, భూముల పంపకాల విషయంలో అడ్డుకోగలిగినాం. ఓకే దత్తాత్రేయ గారు, డిస్కస్ చేద్దాం అన్ని కూడా డిస్కస్ చేద్దాం. శ్యామ్ సుందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? బాగుందండి. శ్యామ్ సుందర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? పొలిటికల్ పార్టీలు అయితే ఈ తరహా కామెంట్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించి అది కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద, ముఖ్యంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో అభిప్రాయాలు, సూచనలకు సంబంధించినటువంటిదిగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, లేదు ఏకంగా మంత్రివర్గ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా మంత్రులంతా కూడా అక్కడ ఉండడం, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఆయనకు చెప్పడం, ఇదేంటి అని చెప్పి బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మీరేం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం ఒకవేళ గనక మేము అక్కడ ఢిల్లీలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నాము అని గనక చెప్తే అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమైన విషయం. అలా ఎప్పటికీ చెప్తారని నేను అనుకోవట్లేదు, చెప్పారని కూడా నేను అనుకోవట్లేదు. తర్వాత అక్కడ జరిగినటువంటి సమావేశం పార్టీ పరంగా జరిగిన సమావేశం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాదు మంత్రివర్గ సమావేశం అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ
లోపట ఏం జరిగింది అనేది చెప్పాల్సింది కాంగ్రెస్ నాయకులే తప్ప బీఆర్ఎస్ నాయకులు కాదు. ఎప్పటికైనా కానీ ఇప్పుడు గతంలో కూడా జరిగేవి మీటింగ్లు, కేసీఆర్ గారితో జరిగేవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి నిర్వహించేవారు. అక్కడ పార్టీ పరంగా చర్చించారా, ప్రభుత్వ విధానాలు చర్చించారా అనేది వాళ్ళు చెప్తే గాని బయటకు వచ్చేది కాదు. అట్లాగే ఇప్పుడు కూడా, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆరోపణలు చేసినప్పుడు బలమైనటువంటి ఆధారాలు ఉండాలి. లోపల ఇన్నర్ మీటింగ్ లో ఏం జరిగింది అనేది కూడా మేమే చెప్తాము, ఇదే జరిగింది, ఇది మీరు ఒప్పుకోవాల్సిందే, ఇది చట్ట విరుద్ధం అని అనడానికి టిఆర్ఎస్ కు బేసికల్ గా అధికారం లేదు. అలాగని నేను కాంగ్రెస్ ను సమర్థిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవేళ కనుక అలాంటిది కనుక నిర్వహిస్తే మాత్రం అది పూర్తిగా చట్ట విరుద్ధము, తప్పు కూడా. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని, రాష్ట్రంలో జరగాల్సినటువంటి మంత్రివర్గ సమావేశాన్ని అట్లాగే గతంలో ఒకటి జరిగింది, పొరపాటు జరిగింది, మళ్ళీ అది సవరించుకున్నారా లేదా తెలియదు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె పేరు మీనాక్షి నటరాజన్ గారు అధికారిక సమావేశం నిర్వహించారు. అది అన్ని పత్రికల్లో విమర్శలకు దారి తీసింది. సెక్రటేరియట్ లో నిర్వహించారనుకుంటా అధికారిక సమావేశం. అలాంటిది నిర్వహించినప్పుడు అది పూర్తిగా తప్పు. అది ఎందుకంటే ఆమె ఒక పార్టీ లీడర్, నాట్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఎనీ, నోవేర్ కన్సర్న్ విత్ ద స్టేట్. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆమె నాయకురాలు కాబట్టి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది, అధికారిక సమావేశాలు నిర్వహించడం అనేది అధికార దుర్వినియోగం అవుతుంది ఎంత అధికారంలో ఉన్నప్పటికీ. కాబట్టి ఏ పార్టీ నిర్వహించినా, ఏ పార్టీ అలాంటి కార్యక్రమాలు చేసినా 100% తప్పే. కానీ మీరు ఇదే చేశారు ఇప్పుడు అని చెప్పడానికి కూడా బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు లేవు. దాని ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఇది జరిగింది, ఇది మాకు తెలుసు పూర్తిగా అనేది ఆధారాలు బయట పెట్టాలి. వేగ్ గా విమర్శలు చేస్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తా, అది ఖచ్చితంగా జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు అప్పుడు అధికారిక సమావేశాన్ని నిర్వహించారని అన్ని పత్రికల్లో విమర్శలు వచ్చాయి. తర్వాత జరిగినట్టు లేదు. ఇక మళ్ళీ అలాంటి దుస్సంప్రదాయాన్ని కొనసాగించినట్లే. కాబట్టి పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ను పార్టీ పాటించాలి, ప్రభుత్వము పాటించాలి. అధికారంలో ఎవరైనా ఉండాలి. ఆ లైన్ దాటి ప్రవర్తించకూడదు. మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని మేము ఎలాగైనా వాడుకుంటామంటేనంటే అది మంచి పద్ధతి కాదు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే పక్కన ఉన్నారో ఫామ్ హౌస్ లో, రేపు కాంగ్రెస్ ఉండాల్సి వస్తుంది. జరగకుండా చూసుకోవడం ఏ పార్టీకైనా మంచిది. అలాంటివి జరిగాయి కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ అనుభవిస్తోంది. కాబట్టి అలాంటిది అనుభవించాలనుకుంటే కాంగ్రెస్ అదే పద్ధతిలో పోవచ్చు. కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి అధికారం నిర్వహించడానికి. ఆ అధికారం పరిధి దాటకుండా ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. పార్టీ పరిధిలో పార్టీ ఉండాలి. ఓకే శ్యామసుందర్ గారు, కృష్ణతేజ్ గారు, ఇందాక దత్తాత్రేయ గారు ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బతింది అనే దానికి ఆయన వెర్షన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు నిజంగానే ఒక పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేస్తుందా కాంగ్రెస్? ఒక ఉదాహరణ కూడా మనకు శ్యామసుందర్ గారు చెప్పారు. గతంలో మీనాక్షి నటరాజన్ గారు ఏకంగా సచివాలయంలోనే అధికారులతో సమీక్ష జరపడం పెద్ద దుమారమే రేపింది. ఈ తరహా ఎందుకు ఆ థిన్ లైన్ ని కాంగ్రెస్ ఏమైనా దాటుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఒకవేళ ఒక 6 సంవత్సరాల క్రితం మీరు జర్నలిజంలో ఉంటే మీకు ఇది బాగా తెలిసేదండి. నాయన్ నరసింహారెడ్డి గారు హోంమంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ గారు ఈ హోంశాఖ పైన డెఫినెట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. నాయన్ నరసింహారెడ్డి గారు వస్తే ఆయన ఎందుకు వచ్చినారు వెళ్ళిపోమని చెప్తే నాయన్ నరసింహారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ దగ్గర అసహనం వ్యక్తం చేశారు. ఇది కావాలంటే మీ జీ న్యూస్ CEO భరత్ గారిని అడగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయడం. అది డెఫినెట్లీ ఒక వ్యక్తిని పవర్ లో పెట్టి ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
అంతే తప్ప ఎవరో రావడం మన పైన పెత్తం దాని చెలాయిస్తున్నారనే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కూడా అందుకే కదా. తెలంగాణ వాళ్ళు తెలంగాణ పాలించాలా, తెలంగాణ యువతకు న్యాయం చేకూర్చాలా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పుకునే కదా ఇచ్చింది. ఇదే కేసీఆర్ గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పిన ఆమె కాలు మొక్కి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని డెఫినెట్లీ బతుకున్నంత కాలం మర్చిపోలేనని చెప్పినారు. ఇవాళ ఎవరో ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చి ఏదో అధికారంగా పెట్టినారు ఇది అదేని కాదండి. ప్రాక్టికలీ ఎక్కడైనా ఒక కేబినెట్ మీటింగ్ పెడుతున్నప్పుడు మంత్రులు ఒఫీషియల్స్ మినిట్స్ రికార్డ్ అయి ఉండాలి. ఎక్కడైనా ఇవి జరిగినాయా, ఎక్కడ జరగాల, లేకపోతే దానికి ఆల్టర్నేట్లీ ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అనే రూమ్ అని మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. అలాంటి ఒక ప్లేసెస్ ఉండాలి ఫోరం. అక్కడ ఇట్లా ఎక్కడైనా జరిగిందా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగవేత్తలు మనకడే తెలివిగాళ్ళు ఏదన్నా డెఫినెట్లీ అవునప్పుడు డెఫినెట్లీ దాని మినిట్స్ అనేది డెఫినెట్లీ ప్రతిది కూడా కూలంకృషంగా చర్చించాలా. అంతే తప్ప మినిస్టర్స్ సీఎం కూర్చుంటే సరిపోదండి. ఇది చాలా మందికి డెఫినెట్లీ తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇవాళ నాయ నరసింహారెడ్డి గారి విషయం కూడా స్వర్గీయులు ఎందుకు తీయడం జరిగిందంటే ఆ రోజు అయినంతటా ఆయన అసహన వ్యక్తి ఐఎన్పిఆర్ ముందు వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు కావాలంటే మీరు మీడియాలో ఉన్న ఎవరైనా అనుకోవచ్చు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణలో తాకట్టు పెట్టడం. బయట అవసరం లేదు, మనోడే మన ఆత్మగౌరవం తాకట్టు పెడతాడు. ఇంకోటి నెక్స్ట్ అండి, ఇవాళ చాలా దగ్గర మనం చూడడం జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కానీ డెఫినెట్లీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలకు అవుతున్నాయి అని డెఫినెట్లీ వేరే వాళ్ళు వేరే ఛానల్లో మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ సెషన్ కి ప్రతిపక్ష నాయకుడు డెఫినెట్లీ ఒక్కసారి వచ్చాడా, డెఫినెట్లీ వస్తాడా, ప్రజలు ఇచ్చిన ఒక బాధ్యతను స్వీకరిస్తారా అంటే దానికి సమాధానం ఎవరైనా సూటిగా చెప్పగలుగుతారా? చేపట్టారు. డెఫినెట్లీ వాళ్ళకి ప్రోటోకాల్ కావాలని ప్రజల పెద్ద శ్రద్ధ వద్దు. వీళ్ళు డెఫినెట్లీ మాట్లాడుతారు. నెక్స్ట్ హామీల గురించి మేము ఎప్పుడు కూడా చెప్పండి, ఆ రోజు ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు రాక మేము వెనుకకు పోయేది కూడా లేదు. ప్రతిదీ మిత్తితో సహా చెల్లిస్తాం. కాకపోతే ఇవాళ మన దగ్గర వనరులు లేవు కాబట్టి, ఉన్న పథకాలు తీయలేము కాబట్టి డెఫినెట్లీ మేము డెఫినెట్లీ ప్రాక్టికల్ గా ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రతి వేదికలో చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో కావాలంటే వచ్చి చర్చించుకుందాం, ప్రతిపక్ష నాయకుడు రమ్మని చెప్పడం జరుగుతుంది. దానికి ప్రతిపక్షాలు అసెంబ్లీలో తప్పించుకుంటాయి, బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాయి. దీనికి చెప్పండి అంటే ఏం సమాధానం చెప్తాం? ఎందుకంటే ఏదో ఒక డిబేట్ పిలిచినారు మాట్లాడదామని కాదండి. ఇప్పుడు ఈ డిబేట్ వల్ల మీ జీ న్యూస్ కానీ ప్రేక్షకులు కానీ భావితరాలు కానీ ఏం అర్థం చేసుకోవాలా? తెలంగాణ సమాజానికి ఏమి డిబేట్ వల్ల డెఫినెట్లీ ఉద్ధరిస్తున్నాం. డెఫినెట్ ఇప్పుడు మీరు అనలైజ్ చేసి డెఫినెట్లీ దీనిపైన చర్చ పెట్టండి. రైట్. దత్తాత్రేయ గారు ప్రతి అంశానికి సెంటిమెంట్ ను ముడిపెట్టడం, లేదంటే తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం పదే తద్వారా రాజకీయ లబ్ధి పొందడం, ఇది బీఆర్ఎస్ చేస్తుంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఒప్పుకుంటారా? అంటే అధికారంలో లేనప్పుడు మాత్రమే సెంటిమెంట్ గుర్తొస్తుంది, తెలంగాణ గుర్తొస్తుంది అనేది విమర్శ. గుర్తుపెట్టుకోండి శివకుమార్ గారు, మీరు అధికారంలో మేము ఉన్నా లేకపోయినా మీరు వార్డు బ్యాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంత గర్వంగా, ఇంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఒక తల్లిని ఒక పిల్లలు పుట్టుకత్వాన్ని మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున 60 ఏళ్లుగా తెలంగాణకు ఈ గోస, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు రావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 1969 లో 360 పైచులకు విద్యార్థులని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 1200 పైచులకు అమరులని విద్యార్థులని, యువకులను, తెలంగాణ లో ఉన్నటువంటి అమరవీరులకు వాళ్ళ త్యాగాలు చేయడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మనకి ఊరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదండి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో చాలా ఉంది. అయినప్పటికీ ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పెట్టి ఇచ్చినందుకు కూడా మేము నిండు అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటామని చెప్పినా ఇప్పటికి కూడా మేము వీఆర్ కమిటెడ్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఎందుకో మరి ఢిల్లీ కేంద్రంగా నిర్ణయాలు జరగట్లేవు. ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎందుకో క్యాబినెట్ మొత్తాన్ని తీసుకుపోయి ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి వై రేవంత్ రెడ్డి ఓన్లీ వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్లు అందరినీ రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదండి. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో భూముల కేంద్రంగా భూములని కబ్జా చేయాలా, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా దందా చేయాలా, అమ్ముకోవాలా, ఆ భూములన్నింటి తీసుకుపోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్రతకడానికి, ఇవాళ కొన ఊపిరితో ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా కొన ఊపిరితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలంటే
తెలంగాణ సొమ్ము మొత్తం తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతున్నారు అనేది తెలంగాణ సమాజం మొత్తం యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఇందుకు మచ్చుకు నేను కొన్ని విషయాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో తొలినాళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల కేంద్రంగానే ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నాడు, పరిపాలన చేస్తా ఉన్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఒక్క రోజైనా ఆలోచించిండా? ఇవాళ లఘుచర్లలో జరిగిన భూముల కేంద్రంగా ఎవరి కోసం భూములు లాగి ఎవరికి అప్పచెప్పాలనే ప్రయత్నం చేసిండు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద జరుగుతున్నటువంటి నాటకం వెనకాల హైడ్రాన్ తీసుకొచ్చి భూములన్నీ పేద ప్రజల 16,000 పైచిలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదలు 30 గజాల నుంచి 60 గజాల స్థలంలో ఉండే పేదల భూములను కూల్చి ఆ జాగలు మొత్తం తీసుకెళ్లి బడాబాబులకు ఇసట, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక కంపెనీకి లీజ్ కిచ్చి దాని 99 సంవత్సరాలకు రాయించి తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి 58,000 కోట్లు దాని యొక్క ప్రాజెక్టు పూర్తి కోసం ఆయన ఖర్చు పెడతారట. ఇవన్నీ వ్యవహారాలు చూస్తా ఉంటే ఏమనిపిస్తుందండి? గతమైపోతున్నటువంటి మరుగున పడ్డటువంటి టీడీపీ పార్టీకి జీవం పోయడానికి వాళ్ళకి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా ఇందాక దత్తాత్రేయ గారు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు ఏదో ఆరోపణలు చేయడం కాదు కదా, దేనికైనా ఒక అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పిన కంపెనీకే కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే ఎక్కడుంది దానికి? అంటే మీరు ఏదో ఒక ఆరోపణ వారు చెప్పారు కాబట్టి మీరు చేస్తున్నారంటే అయిపోతుందా? ప్రజలు విశ్వసిస్తారు అట్లాగే? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బొగ్గుగని కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ఆధారాలతో సహా మా నాయకుడు హరీష్ రావు గారు బయట పెట్టిర్రు. ఆ వ్యవహారం మొత్తం కోసం కూడా ఒక టీవీ ఛానల్ యజమాని, ఒక పత్రికా యజమాని ఇద్దరు కలబడి ఆధిపత్య పోరు కోసం తెలంగాణ ఆత్మగౌరవం అక్కడే కదండి తాకట్టు పడ్డది. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకొని సస్తే కదా బయటకు వచ్చింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారి పరువు ప్రతిష్టని కూడా గంగలో కలిపి ఆయనకు అవినీతి భాగస్వామ్యం ఉందని దాంట్లో ఆయన మీద కథనాలు రాసిండ్రు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూని బయటకు తీసుకొచ్చారు. ఇవన్నీ ఇంతకంటే పెద్ద ఆధారాలు ఏం కావాలండి? ఆ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు? మరి ఇవాళ బొగ్గుగని కుంభకోణం యొక్క టెండర్లు రద్దు చేసిండ్రు అంటేనే ప్రభుత్వం అంగీకరించినట్టు. ఆ టెండర్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోలకు అన్నిటి కూడా తుంగులో పెట్టి జరిగింది కాబట్టి మేము రద్దు చేస్తున్నామని ప్రభుత్వం అవినీతిని అంగీకరించి ఆ టెండర్ ని రద్దు చేసింది. ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలండి? ఒక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెండర్లు, సమ్మక్క సారక్క టెండర్లు, ఆ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ నుంచి లాక్కొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఎందుకు కన్వర్ట్ చేసిండ్రు? ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రికి కొండ సురేఖకి మధ్య పచ్చగడ్డేస్తే ఎందుకు బగ్గుమంటుంది? ఇవాళ ఏ మంత్రులైనా కూడా వాళ్ళ వాటాల కోసం పంచాయతీలు పెట్టుకోకుండా ఎవరైనా ఉన్నారా? జూపల్లి కృష్ణ ఇవన్నీ ఓకే. దత్తాత్రేయ గారు మీరు చెప్తున్నా ఓకే, చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ అన్నింటికి అసలు ఇప్పటిదాకా ఈ వ్యవహారాలు వేటిలో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు రాలేదు. మీరు కొత్తగా ఆయన పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారంటే వాటికి ఏం ఆధారాలు ఉన్నాయని మాత్రమే నేను అడుగుతున్నా. అవునండి, వినండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అయితే గీతే జపం చేయాల్సింది స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరు తీసి ఆయన జపమన్న చేయాలా, స్వర్గీయ ఇందిరాగాంధీ పేరు తీసి ఆమె జపమన్న చేయాలా? మాట్లాడితే ఎన్టీ రామారావు గారు జపం చేస్తా ఉన్నారు. మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలగొడతారంట, టీడీపీ జెండాలు ఎగరేస్తాడంట. అసలు నువ్వు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయ్యా? నాకు అర్థం కాదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీని దిమ్మలు కూలగొట్టాలనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు ఖమ్మం నడిగొట్టున నిలబడి. అంటే నువ్వు టీడీపీ చంద్రబాబు నాయుడు మోచేతులు నీళ్లు దాగి టీడీపీకి ఇవాళ జీవం పోయాలని చూస్తా ఉన్నావా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున అడ్డంగా పడ్డటువంటి చంద్రబాబు నాయుడు పార్టీకి నువ్వు ఇవాళ వత్తాసు పలుకుతున్నట్టుగా లేదా? అంటే నువ్వు తిన్నింటి వాసాలు లెక్కెడతలేవా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు జపం చేస్తలేవా నువ్వు? ఇది దేనికి సంకేతం? ఇవన్నీ వ్యవహారాలు చూస్తా ఉన్నా కదా. చంద్రబాబు నాయుడు కోసమే పనిచేసే కొన్ని మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బొగ్గుగని టెండర్లు అప్పచెప్పే ప్రయత్నం చేసినావు. సో ఇవన్నీ చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కూడా గుర్తుపెట్టుకోండి, నేను ముందస్తుగా చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఇంత స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులని కాదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. కొంతమంది జీవారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొందరు మంది వి హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు అడపదడప తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ ఆకాంక్షల గురించి కానీ మాట్లాడినటువంటి నాయకులు. వాళ్ళని పక్కన పెట్టేసి వేం నరేందర్ రెడ్డి అంట. ఎవరండి ఈ వేం నరేందర్ రెడ్డి గారు? ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం కోసం జై కొట్టాడా? చంద్రబాబు నాయుడు
ఆయన పక్కనే కూర్చేసి కూర్చోబెట్టుకున్నంత త్యాగం ఏం చేసిండండి వేం నరేందర్ రెడ్డి గారు. ఓకే ఓకే దత్తాత్రేయ గారు, మనం ఇవన్నీ అంశాల్లోకి వెళ్తే అసలు మీరు ఎవరికి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమంది జై తెలంగాణ అన్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. రైట్, ఓకే శ్యామ్ సుందర్ గారు డిస్కస్ చేద్దాం. శ్యామ్ సుందర్ గారు హైకమాండ్ కల్చర్, మీరు సీనియర్ జర్నలిస్ట్, గతం నుంచి కూడా చూస్తూ ఉన్నారు రాజకీయాలన్నీ కూడా. ఈ హైకమాండ్ కల్చర్ మీద ఎప్పటి నుంచో కూడా విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ, దానికి కూడా ఒక హైకమాండ్ కల్చర్ అంటూ ఉంది. కానీ ఎక్కువ విమర్శలు మనం కాంగ్రెస్ పార్టీ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో లేదు, కానీ పదే పదే ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుంటూ ఉండడం, ఆ రాష్ట్రాల్లోనేమో ఈ తరహా అంటే ఆత్మగౌరవం లాంటి నినాదాలు వినిపిస్తూ ఉండడం, ఇది పరిపాటి అయిపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి శ్యామ్ సుందర్ గారు? అసలు యాక్చువల్ గా అయితే అలాంటిది ఏ పార్టీ చేసినా తప్పండి. తన చుట్టూ తిప్పుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన విషయం. ఎందుకంటే ఎలాంటి అధికారం లేని వ్యక్తి చుట్టూ అధికార పరిధి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి వ్యక్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్లి తిరగడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ఏమంటారంటేనంటే మేము మాది పార్టీ పరంగా మేము ఎన్నికైనాం కాబట్టి మా పార్టీ అధినాయకుడికి విధేయుడిగా ఉండాలి. ఓకే, ఉండండి. కానీ పదే పదే ఇక్కడ పాలనను గాలికి వదిలేసేసి పదే అందరూ అక్కడ తిరగడం అనేది, ఢిల్లీకి పర్యటనలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన ఇక్కడ ఉండడం తక్కువ, అక్కడ ఉండడం ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది. ఆల్రెడీ ఎన్ని ట్రిప్పులు అయినాయి అనేది లెక్క పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి పార్టీ పరంగా పార్టీకి విధేయులుగా ఉండాల్సిందే, ఉండని తప్పులేదు. కానీ పరిపాలనను గాలికి వదిలేసి రోజుల తరబడి అక్కడే ఢిల్లీలో కూర్చోవడము, ప్రచారాలు చేయడము అనేది కరెక్ట్ కాదు. అదే టైంలో బీఆర్ఎస్ కూడా కొన్ని దుస్సంప్రదాయాల్ని ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ లేదు. అప్పుడు కూడా నాలుగు స్తంభాల చుట్టూ తిరిగిన తర్వాతనే ఫైల్ ఓకే అయ్యేది అనేది ఓపెన్ రహస్యం. ఇందులో రహస్యం దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదు. ఢిల్లీకి ఒక్క నిమిషం, నేను మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడాను, వినండి, మాట్లాడాను. నేను అనేది ఏంటంటేనంటే ఇప్పుడు దత్తాత్రేయ గారు అన్నారు రేపు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇస్తారని. మీరు శాసన మండలి సీట్లు, రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చారు? త్యాగదనులకు ఎవరికన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని చెప్పి మీరు ఎవరికి ఇచ్చారు? అదే తెలంగాణ అదే తెలంగాణ వాదుల మీద గన్నులెగ్లపై ఎక్కువ పెట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు నడి రోడ్డును తొక్కి పారేస్తాం అన్నోళ్లను తెలంగాణ వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీతో దోస్తానా కట్టారు. మీరు తెలంగాణ రావడమే మాకు ఇష్టం లేదు, తెలంగాణకు మేము పచ్చి వ్యతిరేకం అని చెప్పినటువంటి మజ్లిస్ పార్టీతో మీరు చెట్టాపట్టాలు వేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం పవిత్రమైందని కాదు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పవిత్రమైందని కాదు. ఎవరి అంతలో వాళ్ళు చట్టాలను మన పరిధులను అతిక్రమిస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది త్యాగదనులు ఉన్నారండి తెలంగాణ వాదుల్లో? ఎంతమందికి ఇచ్చారు పదవులు? ఏ పదవులు ఇచ్చారు చెప్పమనండి. ఎంతమంది తెలంగాణ వ్యతిరేకులకు ఇచ్చారు? కాంట్రాక్టులు కానీ ఇంకా విషయాల పదవులు కానీ తెలంగాణ పచ్చి వ్యతిరేకులకు పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాట్లాడుకుంటే, నిజాలు మాట్లాడుకుంటే కొన్ని కఠినంగా ఉంటాయి. మనం భరించడం కష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా హామీలన్నీ నెరవేర్చకుండా మేము అన్ని నెరవేర్చినామంటే అది పూర్తి పచ్చి అబద్ధం. రెండో విషయం ఏంటంటే వారు చెప్పిన మీనాక్షి నటరాజన్ గారు నిర్వహించారు. మీనాక్షి నటరాజన్ గారు కాంతి భవన్ లో సమావేశం నిర్వహిస్తే, ఏదైనా గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహిస్తే దానికి ఎవ్వరికీ అబ్జెక్షన్ ఉండదండి. బట్ సెక్రటేరియట్ ఈజ్ అఫీషియల్ బిల్డింగ్. ఇట్ ఈస్ నోవేర్ కన్సర్న్ విత్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. అక్కడ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అది అధికారిక కేంద్రం, అది రాష్ట్రానికి సెక్రటేరియట్ అని. ఓకే, అది ఖచ్చితంగా తప్పే విషయం. మీనాక్షి నటరాజన్ గారు నిర్వహిస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు నిర్వహిస్తే తప్పు అంటే తప్పదు. అది రైట్. ఓకే, కృష్ణతేజ్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ హైకమాండ్ కల్చర్ మీద వచ్చేటటువంటి విమర్శలకు సంబంధించి? యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఏం చెప్తారు?
అండి నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. హైకమాండ్ కల్చర్ అనేది ఓన్లీ పార్టీ మట్టుకండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నేషనల్ పార్టీస్ కి రీజనల్ పార్టీస్ కి ఉన్న డిఫరెన్స్. నేషనల్ పార్టీ ఏంటి అంటే ఒక వ్యక్తి చిత్రాధిపత్యం ఉండదు, ఒక వ్యవస్థలుగా పనిచేస్తే డెఫినెట్లీ ఒక నిర్ణయాలు అనేది ఒక స్వతంత్ర మాకంటూ ఒక సిడబ్ల్యూసీ ఉంటది, మాకంటూ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఒక కంబైన్ డిసిషన్ అవుతుంది. అదే కల్చర్ మన బీజేపీలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మన రీజనల్ పార్టీస్ దగ్గరతో మీరు కంపేర్ చేస్తే ఒక వ్యక్తి సెంట్రిక్ గా, ఒక ఫ్యామిలీ సెంట్రిక్ గా, ఇందాక మన రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు ఒక 4 స్తంభాల మధ్యలో ఆట ఆడుతుంది. ఇది ఉన్న తేడా. కాబట్టి హైకమాండ్ కల్చర్ అనరండి, ఇది పార్టీల కల్చర్. డెఫినెట్లీ మీరు ప్రజలు నిశ్చయించుకోవాలి, ఒక నేషనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటది, ఒక రీజనల్ పార్టీ అంటే ఎలా ఉంటది. ఒక నేషనల్ పార్టీ అందరూ ఒక ఖచ్చితంగా సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణతేజ గారు, ఖచ్చితంగా పార్టీల అధినాయకత్వాలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా డిస్కస్ చేయాలి. ప్రతిదీ కూడా పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే. కానీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక వాదన ఉంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకప్పుడు అంటే ఆత్మగౌరవ నినాదాలు ఎన్టీఆర్ టైంలో వచ్చాయంటే అప్పుడు ఏం టెక్నాలజీ లేదు, ఏది డిస్కస్ చేయాలన్నా కూడా ఢిల్లీ వెళ్ళేవారు, ఇదంతా జరిగేది. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, మనం జూమ్లోనే ఇప్పుడు మనం ఎలా డిబేట్ మాట్లాడుకుంటున్నాం అట్లానే మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు చర్చించేటటువంటి ఇంత వెసులుబాటు ఉన్నా కూడా కీలక మంత్రుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రులని, ఒక్క తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అస్తమానం ఢిల్లీకి రప్పించుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక వాదన కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సిఎల్పి పార్టీ అధ్యక్షుడు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపే ఒక వ్యక్తి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒపీనియన్ తీసుకోవడానికి ఢిల్లీలోకి రమ్మంటున్నారు. ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి గారు ఏదో ప్రోటోకాల్ తో పోవట్లే, ఆయన సొంతగా ఒక మామూలు వ్యక్తిగా ఫ్లైట్ లో వెళ్ళి వస్తున్నారు. ఆయన అసెంబ్లీలో వేదికగా ఆన్ రికార్డు కూడా ఉంది, నేను 100 సార్లు కాదు ఇంకా 200 సార్లు నేను వస్తా, పార్టీ పరమైన విషయాలే మాట్లాడొస్తా, కానీ వ్యవస్థ నీ నడిపే బాధ్యత నాది, నాకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి నడుపుకోవడానికి, నేను ఉన్నంత వరకు 5 సంవత్సరాలు సుస్థిర పాలనిస్తాను. ఇంకా గతాన్ని గురించి మీరు మాట్లాడు, ఆ రోజు మీరు వైఎస్ గారు ఉన్నప్పుడు అయినా ఆయన చెప్పిన మాటలు కూడా కావాలంటే మీ జీ న్యూస్ భరత్ గారిని అడగచ్చు. డెఫినెట్లీ మా హైకమాండ్ నిర్ణయాలు మాకు శిరోధార్యం, కాకపోతే పార్టీ వ్యవహారాల మటుకే, ప్రభుత్వ వ్యవహారాలు నన్ను అడగండి నేను చెప్తా అని ఎన్నో మంది ఇట్లాంటి సీనియర్ పాత్రికేయులకి ఆయన జవాబు చెప్పడం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు. ఇంకా బీజేపీ గురించి ఆ పార్టీ వ్యక్తులు చెప్పుకోవాలిగా నేను చెప్పొద్దు, ఎందుకంటే నేషనల్ పార్టీ అనేది ఫంక్షనింగ్ మెకానిజం ఇది. అదే ఒక రీజనల్ పార్టీ ఉందనుకోండి, ఆ వ్యక్తి చెప్పిన మాట డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేయాలి, ఎస్ ఆర్ నో, లేకపోతే ఆ పార్టీలో వాళ్ళు మనుగడ సాగించలేరు. అదే కదండి చాలా మందికి డెఫినెట్లీ నచ్చేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యువతరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది ఎందుకు, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటుంది. డెఫినెట్లీ మనం మాట్లాడితే డెఫినెట్లీ మన వాణి ఒక అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యక్తులకు నడిచే కదా. ఇవాళ ఊర్లలో మీరు చూసుకున్నా పట్టం కట్టింది, ఆ రోజు పట్టం కట్టినా, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ పట్టం కట్టినా, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ పట్టం కట్టినా. నేను కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, డెఫినెట్లీ ఇవాళ ప్రభుత్వం అనేది సుస్థిరంగా నడవాలా, పార్టీకి ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ అవసరం. కోఆర్డినేషన్ ఎక్కువై ప్రతి వ్యక్తికి వాళ్ళ కాంపిటేటివ్ మేక వచ్చేసింది, ప్రతి వాళ్ళు లీడర్ అయ్యే వాళ్ళే అనుకుంటున్నారు తప్ప ఎవరు కార్యకర్తగా ఉండాలనుకోవట్లేదు. డెఫినెట్లీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటే డెఫినెట్లీ కొన్ని నిర్ణయాలు అనేది పూర్తిగా అందరికి కన్సల్టేటివ్ మెకానిజం జరగాలి, దానికి అనుకూలంగా వెళ్తున్నామండి. తప్పేముంది, మేము అక్కడి నుంచి పాలన జరగట్లేదు, ప్రజలు అందుబాటులో ఉండటం లేదు, ఎందుకంటే మన ప్రజలకు దూరం ఉంటాం, నిర్ణయాలు జరగటం లేదు. గతంలో అసలు క్యాబినెట్ మీటింగ్ ఊసేలేదు. డెఫినెట్లీ ఏదో పెట్టిన 6 నెలలకు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని తప్ప అని అట్లా కాకుండా డెఫినెట్లీ సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు కూడా అవునన్నా కాదన్నా 6 నెలలు. మరో విమర్శ ఉంది కృష్ణతేజ గారు, మరో విమర్శ ఉంది. త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అవసరం, ఈ నేపథ్యంలోనే పదే ముఖ్యమంత్రులను పిలిపించుకుంటారు. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా తెలంగాణ సొమ్మంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరం చేస్తున్నారనేటటువంటి విమర్శలు గతం నుంచి మేమే చేస్తున్న పరిస్థితి కదా, ఏమంటారు వాటి మీద? ఇప్పుడు మీరు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్టీ చేసుకోవచ్చు, లేదా ఇంకోటి తెచ్చుకోవచ్చు, డిస్క్లోజ్ చేయదు. కానీ మీకు ఎన్నో పర్టికులర్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక రీజనల్ పార్టీ అయ్యి డెఫినెట్లీ 3rd లార్జెస్ట్ అండి ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏం చెప్తారు, 10 సంవత్సరాల్లో ఒక పార్టీ, 100 సంవత్సరాలు ఉన్న పార్టీ ఒకటి, 50 సంవత్సరాలు ఉన్న పార్టీ ఇంకోటి, ఆ 2 నేషనల్ పార్టీతో సమాంతరంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు 3rd లార్జెస్ట్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏ రూపాన్ని వచ్చినాయి, ఎవరి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఎట్లా వచ్చినాయి, ఏం చూసి వచ్చినాయి అంటే సమాధానం చెప్పగలుగుతారా? జాతీయ పార్టీగా ఎందుకు విస్తరించాలంటే సమాధానం చెప్పగలుగుతారా అండి? కాబట్టి ఒక విషయం చెప్తున్నా, ఫండింగ్ అనే మాట మీరు ఎత్తినారు కాబట్టి ఫండింగ్ అనేది ఎవరు కూడా వ్యక్తులు చేయరండి. ఫండింగ్ డెఫినెట్లీ ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం చట్టానికి పరిధిలో పోవాలి, చట్టానికి ఖచ్చితంగా ఎవరు పోరు. ఇక చాలా మంది ఏంటిదంటే బట్టగాల్చి పైన అని ఒక సామెత తెలంగాణలో భూముల అంశానికి తెర మీదకి తెస్తున్నారు, భూముల అంశానికి తెర మీద తీసుకున్నారు. తెలంగాణ భూములను అక్రమంగా అమ్మి ఇక్కడ నుంచి మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తున్నారు
అనేది స్పష్టమైన ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు మన చూడండి, తెలంగాణ భూమిలు అమ్మేసి వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టిన వాళ్ళ పేరు ఉండదా? నేను ఒక విషయం చెప్తున్నా, స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టాలా? ఆ స్టాంప్ డ్యూటీ కట్టిన పేరే కదా మీకు రిజిస్టర్ అయ్యి ఉంటది. కంపెనీ కొన్నా లేకపోతే వ్యక్తులు కొన్నా, మరి ఆ వ్యక్తి ఎక్కడో తెలియదా అండి? ఇవాళ ఆర్టీఏ మెకానిజం యాక్టివ్ గా పనిచేస్తుంది కదా, ఆర్టీఏ బాడీ ఉంది కదా, మరి వాళ్ళు కోర్టు మెట్టు ధరితే బయట తెల్లదా? ఏం మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్ గా ఎవరు మాట్లాడటం లేదు. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఎవడో ఫండింగ్ చేయాలా, ఫండింగ్ చేస్తేనే పార్టీ నడుస్తుంది, ఇక్కడ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు, మరి ఈ 2 ఏళ్ళే అయింది ప్రభుత్వంలోకి వచ్చి, దానికంటే ముందు పార్టీ నడవలేదా? కాబట్టి ఒక విషయం చెప్తున్నానండి, డెఫినెట్లీ ఏదైనా సరే దానికి ఒక ప్రూఫ్ లేకుండా మాట్లాడడం ఆ రోజు అలవాటు ఈ రోజు పొరపాటుగా మారింది. అందుకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, అసెంబ్లీ వేదికగా రండి, మీకు అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ లో శాంక్టిటీ కూడా గ్రాంట్ చేసింది, ఇమ్యూనిటీ గ్రాంట్ చేసింది. డెఫినెట్లీ ఏది కూడా మీరు కోర్టులో పోకుండా డెఫినెట్లీ ఉంటే నాతో మాట్లాడి బాగా సమాధానం చెప్తా అని ముఖ్యమంత్రి ఎదుర్కోలేని ప్రతిపక్ష నాయకులు ఇవాళ వచ్చేసి మీ డెఫినెట్లీ దత్తాత్రేయ గారు ఏమంటారు? మాట్లాడితే దత్తాత్రేయ గారు దీని మీద ఏమంటారు? మీరు చేస్తున్నటువంటి ఆరోపణకు సంబంధించి కృష్ణతేజ్ గారు ఈ తరహా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి, వేగ్గా ఆరోపణ చేస్తున్నారు, ఏదో మూటను మోస్తున్నారు అనేది చాలా వేగ్గా నోటికి వచ్చింది ఆరోపణ చేస్తున్నారు అనే తరహాలో ఆయన చెప్తున్నారు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా కళ్ళ ముందర దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తి పిల్లి ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని పాలు అవుతుందండి. తెలంగాణలో సామెతలు మాకు కూడా బాగా తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి తెలంగాణ ప్రజలకు అర్థమైతా ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇచ్చిన మాట, నేను ముఖ్యమంత్రిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీని మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే నేను మీకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇవి అని అతిపెద్ద సామాజిక వర్గాలైనటువంటి రైతులని కావచ్చు, నిరుద్యోగులని కావచ్చు, మహిళలని కావచ్చు, ఇవాళ బీసీలని కావచ్చు, ఈ 4 సామాజిక వర్గాలని నట్టేట ముంచి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్టేసి హామీలన్నింటినీ గట్టుకు పడేసిండు. మనం చాలా స్పష్టంగా చూసినాం. ఆదిలాబాద్ పోతే సరస్వతి మీద, నల్గొండ పోతే నరసన్న మీద, భద్రాద్రికి పోతే రామన్న మీద ఒట్లేసుకుంటా నేను నెరవేర్చకపోతే ఈ దేవుని మీద ఒట్టు, నన్ను నమ్ముండ్రి అని చెప్పేసి దేవుళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉండాలండి? ఏదైనా ఒక నాయకుడికి ఒక హామీ ఇచ్చేటప్పుడు ధైర్యం కావాలండి. ఆ ధైర్యం ఉంటేనే నువ్వు నెరవేర్చగలుగుతున్నటువంటి నమ్మకం ఉంటేనే నువ్వు ఇలా హామీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమిళనాడు హామీల విషయంలో క్లియర్ గా చెప్పింది, ఇట్లా ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే మీరు అసలు దేనికి మీరు సంకేతంగా నిలబడతా ఉన్నారు అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. రైతులకు మేము రైతు బంధు ప్రవేశపెట్టినాం, అది ఆదర్శంగా ఉంది అని చెప్పేసి దేశం మొత్తం కూడా గర్వించదగ్గ బీజేపీ పార్టీ కూడా ఇవాళ దేశంలో ఆ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది కిసాన్ సపోర్ట్ రూపంలో. అట్లాగే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా ఇవాళ తీసుకొచ్చినాయి. నేను అనేది ఏంటంటే, మీరు ఒక హామీని ప్రవేశపెట్టి ఒక హామీని ప్రజలకు ఇచ్చి దాన్ని పక్కన పెట్టేసి దాని చాటున తెలంగాణ ప్రజల సొమ్ము, ఇవాళ మూసీ రీజ్యువనేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది మేనిఫెస్టోలో లేదండి. మేనిఫెస్టోలో లేని ప్రాజెక్టును తీసుకొచ్చి 1,50,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఏ ప్రాతిపదికన 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందండి? ఒక డిపిఆర్ కూడా ఇప్పటి వరకు రెడీ చేయని ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారేమో 1,50,000 కోట్లు అంటారు, సహచర మంత్రులు ఏమో 1,00,000 కోట్లు అంటారు. అంటే ఏమనుకుంటున్నారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏ నిర్ణయం అయినా కూడా మాట మాట్లాడితే ఢిల్లీలో పోయి తీసుకోవాలా, దానికి రాహుల్ గాంధీ గారి ఆమోద ముద్ర ఉండాలా అంటారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిజంగానే మీకు చిత్తశుద్ధితో మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే వై ద ఢిల్లీ డిసిషన్స్ ఆర్ ఫైనలైజ్డ్? ఢిల్లీ డిసిషన్స్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంది కదా, ఢిల్లీ డిసిషన్స్ ఎందుకంటే అట్లా కాదు. దత్తాత్రేయ గారు మీ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ, ఏ జిల్లా స్థాయి నాయకుడైనా సరే దేనికైనా సరే హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? హైదరాబాద్ లో డెసిషన్ ఎందుకు తీసుకోవాలి? జిల్లాలో నిర్ణయం తీసుకోలేరా? మన జిల్లా ముఖ్యం కాదా అంటే ఎట్లా ఉంటుంది? పొరపాటు అవుతున్నారు. వినండి, శ్యామ్ సుందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ నిర్ణయాలు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళట్లేరు, ఒక పార్టీ కార్యకర్తగా వెళ్తున్నారని పార్టీ రిప్రజెంటేటివ్ గా తేజ గారు కూడా చెప్పారు, కృష్ణ తేజ గారు కూడా చెప్పారు. నేనేమంటున్నా, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు కేంద్ర మంత్రులను కలిసి ఏమైనా తీసుకొచ్చినావా అంటే లేదా, జీరో. కొత్త ప్రాజెక్టులు లేవు బీజేపీ నుంచి, లేకపోతే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండుస్తున్నా. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని కలిస్తే పోనీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి అట్లాంటి వాటిలో బీసీల రిజర్వేషన్ అంశం ప్రధానమైనది. ఈ అంశం మీద రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడా? నిరూపించుకోలేదే. పార్లమెంట్ లో మాట్లాడడానికి సమయం తీసుకున్నాడా? తీసుకోలేదే. మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఏంటి ప్రయోజనం? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాహుల్ గాంధీ, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ల పెంపు గురించి ప్రశ్నించని రాహుల్ గాంధీ, మోడీ గారిని ప్రశ్నించని రాహుల్ గాంధీ
మాకేం అవసరం అండి తెలంగాణ ప్రజలకు? రేవంత్ రెడ్డి గారికి యాజ్ ఏ పార్టీ లీడర్ గా అవసరం కావచ్చు, కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గా నీకు తెలంగాణ ప్రజల అవసరం. నువ్వు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. వీఆర్ డిమాండింగ్ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ స్టాప్ టు గో ఢిల్లీ. ప్లీజ్, ఇక్కడ మీరు కమిట్ అయినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. 100 రోజుల్లో ఇస్తామని చెప్పిండ్రు కదండి. 100 రోజుల్లో ఇస్తామని హామీలు ఎందుకు గంపగుత్తగా తీసుకుపోయి మూసీ నదిలో వదిలేసినావు? ఆ హామీలు ఎవరు నెరవేర్చాలా? మహిళలకు ఎవరు 2,500 రూపాయలు లెక్క కడితే 2.5 years కి ఒక్కొక్క మహిళకి ఎన్ని డబ్బులు అవుతాయి? వృద్ధులకు వికలాంగులకు పెంచిన పెన్షన్స్ ఎన్ని డబ్బులు అవుతాయి? ఇవాళ రైతులకు ఇస్తామనేటువంటి ఆ బోనస్ డబ్బులు ఎన్ని రూపాయలు అవుతాయి? ఇవన్నీ ఎగవేతలే కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగవేతనే కదా. మరి ఎంతమందిని మోసం చేస్తావు ఇట్లా? తెలంగాణలో ఉన్న ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేసినావు. బీసీలను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, ఉద్యోగులను మోసం చేసినావు, పెన్షనర్స్ ని మోసం చేసినావు, మహిళల్ని మోసం చేసినావు, వికలాంగులని, వృద్ధులని, ఒంటరి మహిళలను కూడా మోసం చేసినావు, రైతులను కూడా మోసం చేసినావు. అంటే నువ్వు మోసకారివి. యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కాదు, యు ఆర్ ద చీటర్ మినిస్టర్ లాగా. ఓకే, శ్యామ్ సుందర్ గారు ఇందాక మీరు ప్రస్తావించారు ఎంఐఎం కు సంబంధించి బిఆర్ఎస్ కొంత చెలిమిగా మెలగడం సంబంధించి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లానే మెలుగుతుంది కదా. అట్లానే దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో మీటింగ్ జరిగిందో అందులో ఒక సలహా ఇచ్చారు రాహుల్ గాంధీ, ఎంఐఎంతో దోస్తానా విషయంలో కొంత జాగ్రత్త అంటూ కూడా కొంత సూచించారు. మనం ఎంఐఎం మిత్రపక్షం అని అనుకుంటున్నాం, కానీ ఎంఐఎం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఎంఐఎం ఎంతగా విస్తరిస్తుందో భారతీయ జనతా పార్టీ కూడా అంతే విస్తరించేటటువంటి ప్రమాదం ఉందనే కొన్ని సూచనలు చేశారనేటటువంటి లీకులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒక విషయం అండి, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొన్న బహిరంగ సభలో మాట్లాడారు. జనరల్ గా చీము రక్తం ఉంటే అన్ని పార్టీలు ఆలోచించాలా. ఏమన్నారంటే, రావైనా రెడ్డి అయినా మా దగ్గరికి రావాల్సిందే. ఇందిరాగాంధీతో సహా దారుసలంకి వచ్చారు తప్ప మేమెప్పుడు గాంధీ భవన్కి వెళ్ళలేదు. కాబట్టి పార్టీలు ఆలోచించుకోవాలి స్వాభిమానంతో. అంత ఈసడించుకుంటున్నటువంటి, అంత నీచంగా మాట్లాడుతున్నటువంటి పార్టీతో కలిసిపోయి పనిచేయాలి, మాకు వాళ్ళ ఓట్లు కంపల్సరీ అని ఆలోచించడం అనేది, అలా అనుకుంటే బీజేపీ పార్టీ కూడా అదే పద్ధతిలో పోయేది కదా, వాళ్ళ ఓట్లతో గెలిచేది కదా. మరి ఎందుకు కాంగ్రెస్ గెలవలేదు? బీహార్ లో ఇక్కడ ఎందుకు గెలవట్లేదు? టీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు మజ్లిస్ పార్టీతో జతగట్టి? అంటే ఒకటి, ఇప్పుడు ముస్లింలందరూ కూడా మజ్లిస్ పార్టీ చెప్తే ఓట్లు వేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ చూసాం. బీహార్ ఎలక్షన్స్ లో చాలా చోట్ల ఎంఐఎం పోటీ చేసింది. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. 50% ఎబోవ్ ముస్లిమ్స్ ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, హాజీపూర్ అనుకుంటా బహుశా, ఒక సామాన్య జానపద గాయని బీజేపీ క్యాండిడేట్ గా ముస్లిం అభ్యర్థి పైన గెలిచింది. అక్కడ 36 ముస్లిం మెజార్టీ స్థానాలు ఉంటే అందులో 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అక్కడ 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది ముస్లిం క్యాండిడేట్స్ పైన. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి గారు బీఎస్పీ నుంచి ఆమె 65 సీట్లేమో ముస్లింస్ కి ఇచ్చింది. ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. ఒక్క ముస్లిం కు కూడా బీజేపీ సీట్ ఇవ్వలేదు అప్పుడు. కాబట్టి ప్రజలు మజ్లిస్ పార్టీ చెప్తే వింటారు, అది పోయింది జమానా. ముస్లింస్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు, అవును మాకు బీజేపీతో నష్టమేముంది, ఇంతకుముందు మా వాళ్ళందరూ కూడా పంక్చర్లు చేసుకొని వస్తే వాళ్ళు, ఇప్పుడు మా వాళ్ళ చేతుల్లో కంప్యూటర్లు వచ్చినాయి, మా వాళ్ళు అందరితో పాటు డెవలప్ అవుతున్నారు, మాకు గ్యాస్ పథకం వచ్చింది, మాకు ముద్రా లోన్స్ వచ్చినాయి, మాకు అన్ని లోన్స్ మాకు ఇస్తున్నారు కదా, అలాంటప్పుడు మేము బీజేపీని ఎందుకు వ్యతిరేకించాలి అని అంటున్నారు. రైట్, ఇది వాళ్ళ వర్షన్ నేను చెప్పేది. కాబట్టి మజ్లిస్ పార్టీ విషయంలో రాహుల్ గాంధీ చేసింది కనుక నిజమైతే నిజంగానే అలర్ట్ చేయాల్సింది. అది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. నెత్తికెత్తుకోవడం కాదు, నెత్తికెత్తుకున్నప్పుడు దాని పర్యవసానాలు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. కాబట్టి చైతన్యవంతులైతే, హిందువులు కనుక చైతన్యవంతులైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ల పరిస్థితి ఏమవుతుంది ఆలోచించుకోండి.
రైట్ కాబట్టి కృష్ణతేజ్ గారు రాహుల్ గాంధీ మీరేమంటారు? నిజంగా అలాంటి సూచన ఏదైనా వచ్చిన సమాచారం మీకు ఏదైనా ఉందా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో? అలాగే ఎంఐఎం తో పొత్తు విషయంలో పర్సనల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కాకపోయినా పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ కూడా మన శ్యామ్ సుందర్ గారు కోట్ చేశారు కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడు నెంబర్ 1, నాకు ఎటువంటి సమాచారం లేదు పార్టీ పరంగా. ఇంకా పర్సనల్ గా మీరు అంటున్నారా, పర్సనల్ గా అనేక వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి, మాట్లాడదాము. ఇవాళ పార్టీ పరంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఎందుకంటే పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నాను కాబట్టి. డెఫినెట్లీ ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటాయండి. ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్ మేము గెలిచిన తర్వాత వాళ్ళు మాత్రమే మైనార్టీలు డెఫినెట్లీ మనోభావాల దృష్ట్యా మీకు ఒక ఫ్రెండ్లీగా ఉంటాం, పార్టీగా ఉంటాం. మీకు డెఫినెట్లీ స్వాగతించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇంతే ఎందుకు చెప్తానంటే అండి, దీంట్లో ఎక్కడ కూడా మాకు రాజకీయంగా ప్రీ పోల్ కానీ లేకపోతే వాళ్ళతో మేము అంటగాగాలి కానీ ఎక్కడ కూడా మాకు లేదు. మాకు ఒకటి ఏంటంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం మేము కోరుకున్నాం. వాళ్ళు పోస్ట్ పోల్ వచ్చి మా దగ్గర ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ చేర్చుకుంటాం, ముందుకెళ్తున్నాం. పార్టీ పరంగా మా ఐడియాలు, స్ట్రాటజీలు మాకు ఉన్నాయి. దాని త్వరలో అది కూడా మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ రాబోయే జిహెచ్ఎంసీలో డెఫినెట్లీ ఇప్పుడు 3 కార్పొరేషన్లు అవుతున్నాయి. ఆ 3 కార్పొరేషన్ లో మజ్లిస్ ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాలో ఏ రకంగా విస్తరించాలో కూడా ఆయన పార్టీకి అనుకూలంగా ఒక మీటింగ్ పెట్టి డెఫినెట్లీ మీ మీడియాకు వివరిస్తారండి. అంతే. అయితే కృష్ణతేజ్ గారు, కాకపోతే ఎంఐఎం తో పొత్తుకు సంబంధించిన వ్యవహారం ఇస్తా శ్యామ్ సుందర్ గారు, ఎంఐఎం తో పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే బీజేపీకి బి టీమ్ గా ఎంఐఎం ఉంది. ప్రతి చోట కూడా మిగిలిన మెయిన్ పార్టీల యొక్క ఓట్లను చీల్చి బీజేపీకి సహకరిస్తుంది అనేటటువంటి విమర్శ ఉంది. అక్కడ ఇండియా కూటమిలో పార్టీలన్నీ విమర్శిస్తుంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో మీరు పొత్తు పెట్టుకోవడం లేదంటే సన్నిహితంగా ఉండడం ఏ రకమైనటువంటి వ్యూహం అంటారు? చూడండి, ఆ రోజు మేము ఉమ్మడి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే మేము పోస్ట్ పోల్ గా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకున్నామో, ఇవాళ కూడా ఇంత ముందు వాళ్ళు మొన్నటిగా బీఆర్ఎస్ తోనే కదా అలయన్స్ పెట్టుకుంది. తర్వాత పోస్ట్ పోల్ గెలిచిన తర్వాత మైనార్టీల సంక్షేమం దృష్ట్యా మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు రాజకీయ ఎత్తు కూడా వేస్తే డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు స్వాగతించారు. అంతే తప్ప వాళ్ళతో ఎటువంటి పొత్తులు మాకు బహిరంగంగా లేవండి. వాళ్ళు మాకు ఒక ఫ్రెండ్లీ పార్టీ. డెఫినెట్లీ వాళ్ళు మాకు ఒక పోస్ట్ పోల్ అలయన్స్ కి వచ్చి కలిసినారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే డెఫినెట్లీ మా రాజకీయ ఎత్తుగడలు, మా రాజకీయ వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న 7 సీట్లో మాకు కూడా రాజకీయం చేయాలా. మాదో రాజకీయ పార్టీ. డెఫినెట్లీ దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఐడియాలు ఆయనకు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినాయి. ఇప్పుడు ఎంఐఎం ప్రభావం లేమున్న కార్పొరేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంత ముందు అక్కడ కూడా మా ఒక రాజకీయ ఐడియాలు, స్ట్రాటజీ మాకు ఉంది. దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారు లేకపోతే పార్టీ అధ్యక్షులు మీకు గురిస్తారండి. ఎందుకంటే మాకు ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కాబట్టి నేనేదో నా పర్సనల్ ఎజెండా మీ ముందు చెప్పి ఏదో చెప్పినారని చెప్పి పార్టీ లైన్స్ ని దాటలేదు. రైట్, శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. అయితే ఇక్కడ ఒకటండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. ఆయనకు తెలుగు రాదా? అర్థం కాదా? ఇప్పటి ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హిందీలో వచీరాని హిందీలో మాట్లాడుతుంటారు ఆయన కోసం. అంటే మిగతా అసెంబ్లీ సభ్యులు అందరికీ హిందీ వచ్చేసినట్టేనా? అంటే ఒక్క అభ్యర్థి కోసం మీరు భాష కూడా మార్చేసుకుంటారు. తెలుగులో మాట్లాడితే ఆయనకు అర్థం కాదా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి? కాబట్టి ఎంతగా మీరు ఇది చేస్తున్నారు, ఎంతగా ఆయనను అందరం ఎక్కిస్తున్నారు మీరు ఇండైరెక్ట్ గా. ఆయన బలం ఉందా లేదా, పార్టీకి బలం ఉందా లేదా దేవుడికి ఎరక. కానీ ఆయన కోసము అసెంబ్లీలో ముఖ్యమంత్రులు భాష మార్చుకుంటున్నారు. భాష మాట్లాడడం రాకపోయినా తడబడుతూ కూడా మంచి ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సభ్యుడి కోసం మిగతా అందరు సభ్యుల భాషను మార్చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి పరిస్థితులు ఎట్లా పోతున్నాయి. కాబట్టి మజ్లిస్ పార్టీ అన్నది అంటే రావైనా రెడ్డి అయినా మా ఆ మీటింగ్ చూడండి, వీడియో ఇట్లా చూపెడుతున్నాడు కిందికి. అంటే దాని అర్థం ఏంటి? కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని కాదా? అది ఎంత స్వాభిమానానికి సంబంధించిన విషయం, అభిమానానికి సంబంధించిన విషయం. అలాంటి పార్టీతో అంటగట్టి శాశ్వతంగా ఏం సాధిస్తారు? వాళ్ళు ఉన్నది కొన్ని స్థానాల్లో ఉన్నారు. నేను పార్టీ పరంగా వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే నేను అసలు ప్రశ్నించేవాడిని కాదు. కానీ బహిరంగ వేదికల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీల పరంగా కూడా ఆలోచించకుండా రావైనా రెడ్డి అయినా మా దగ్గర రావాల్సిందే. మేము గాంధీ భవన్ కు పోలేదు. ఎప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది దారుసలాం కు, రాజీవ్ గాంధీ వచ్చింది అని బహిరంగంగా చెప్పాడు ఆయన. రాజీవ్ గాంధీ వచ్చారు అని చెప్పేసి.
రైట్, ఓకే ఓకే. అంటే ఇది ఎంతవరకు సంతుష్టీకరణ అనేది ఆయనను ఫేవర్ చేసుకోవడము, ఆయనను ఫేవర్ చేసుకుంటే ముస్లింలు అందరూ గంపగుత్తగా ఓట్లేస్తారని భ్రమంలోకి వెళ్ళిపోవడము అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయా పార్టీలు ఆలోచించుకోవాలి. రైట్ రైట్, ఓకే. దత్తాత్రేయ గారు కంక్లూడ్. ఇంకా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోనైతే ఈ దేశంలో ఇంకా ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు బ్రతకడం గాని, అసలు ముస్లిమ్స్ ఉన్నారు ఈ దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అని చెప్పేసి ఆ క్రెడిబిలిటీ ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఒక ఎమ్మెల్యే ముందర కూడా రేవంత్ రెడ్డి గారు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో ఎనీవే ఏది ఏమైనా కూడా అది స్ట్రాటజీలో భాగంగా మాట్లాడుకున్నారా, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని చెప్పేసి దిగజాడు రాజకీయాలు చేశారా, అది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఒక్క ఎన్నికలో గెలవడం కోసం పడినటువంటి నానా ఇబ్బందులు గాని, చేసినటువంటి నానా తతంగాలు గాని తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇంకొకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి మీరు శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా గాని, అటు సంక్షేమ పథకం గాని, ఇటు అభివృద్ధి పథకాలు గాని, మేము 9.5 years లో మేము ఒక బుక్ రిలీజ్ చేశాం. బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాలో మేము ఎంత సంపద సృష్టించినాం. ఒక జిల్లాకి కలెక్టరేట్లు కట్టడం గానీ, మెడికల్ కాలేజీలు కట్టడం గానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ గానీ, ఇట్లా ఒక డెవలప్మెంట్ యాక్షన్స్ తో మేము ముందుకెళ్ళాం. రేవంత్ రెడ్డి గారికి హామీలు ఇచ్చిన తర్వాత తన కొత్తగా వచ్చినటువంటి ఆలోచనలు, అంటే ఆ రాత్రికి వచ్చినటువంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనివల్ల లాంగ్ టైం బెనిఫిట్స్ అనేటువంటివి ఏమి ఉండవు. కాబట్టి కొంతమంది ప్రయోజనాల కోసం, కొంతమందిని సంతృప్తి పరచడం కోసం తన ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఈ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షంగా 100% డెవలప్మెంట్ ను ప్రోగ్రెస్ గా ఉంచే బీఆర్ఎస్ పార్టీ తోటి బాగుంటుంది. రైట్, కృష్ణతేజ్ గారు కంక్లూడ్. కృష్ణతేజ్ గారు కంక్లూడ్. రైట్, శ్యామ్ సుందర్ గారు. అయితే ఇక్కడ ఒకటండి, వారు ఇందాక జూబ్లీ హిల్స్ చెప్పారు, కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే బీఆర్ఎస్ కూడా అదే దారిలో పోయింది కదా. నిజాం ఏదో 2 బిల్డింగ్లు కట్టిగానే నిజాం బాగా డెవలప్ చేశాడని చెప్పేసి చెప్పింది కేసీఆర్ గారే కదా. నిజాం డెవలప్ చేశాడని. మీరు శ్యామ్ సుందర్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక్క వర్డ్ నేను యాడ్ చేస్తాను. మీరు అంటే జనరల్ గా మీకు ఏ ఐడియాలజీ ఉంది, మీరు ఎవరి ఫాలో అవ్వరో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ. నేను మీకు ఒక సబ్మిషన్ చేస్తా ఉన్నా. మీరు ఒక ఇంటెలెక్చువల్ గా, ఒక ఎనలిస్ట్ గా ఇక్కడికి డిబేట్ కి వచ్చారు. బట్ ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టుగా ఉందని నంబర్ 1 ఒకటి. నంబర్ 2 ఏంటిదంటే, మీరు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని నా అంబుల్ అడ్వైజ్. రెండోది, ప్లీజ్ మనకి కంక్లూడ్ టైం ఇది, కంక్లూడ్ టైం ఇది దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఆయన టైం కంప్లీట్ అవుతుంది, ఆయన కంక్లూడ్ చేయాలి. శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా. ప్లీజ్ దత్తాత్రేయ గారు ఇది ఆయన టైం. ఇది మీరు చెప్పాలనుకుంటే ఈ మాట ఇందాక చెప్పుంటే బాగుండేది. ఇది ఆయన టైం ఇది. ప్లీజ్ మీరు ఎలాంటి ఒపీనియన్ ఏదో ఉంటే ఇందాకే చెప్పుంటే బాగుండేది. ప్లీజ్ ఆయన టైం మీరు కిల్ చేయొద్దు. దత్తాత్రేయ గారు కరెక్ట్ కాదు. ప్లీజ్ నీకు అనుకూలంగా మేము మాట్లాడలేము. మాకంటూ ఒకటి, నిజాం అనేటువంటి వ్యక్తి యొక్క మతాన్ని చూడకు. నిజాం అనేటువంటి వ్యక్తి సాలార్ జంగ్ 2 గాని, సాలార్ జంగ్ 3 గాని సంస్కరణ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో కూడా చూడాలి. నువ్వు అంటే మంచిని అప్రిషియేట్ చేయరా? ఓకే, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ కృష్ణతేజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్వహించినటువంటి మీటింగ్ అయితే తెలంగాణలో ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడంగా అభివర్ణిస్తుంటే, లేదు పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు.